అలవాట్లు ఉన్నాయి అప్పుడు నీకు? ఫుల్ టింకర్ అంట. ఆ మైకి ఇస్తే బాగుండి వినపడిద్ది. అది చెప్పవే, ఆ మాట చెప్పు. ఫుల్ టింకర్ని. ఫుల్ టింకరా? నా కొడుకులు తాగి, నేను తాగి, నా అల్లుళ్ళు తాగి. అల్లుళ్ళు తాగుతారు, కొడుకులు తాగుతారు, తండ్రి కూడా తాగుతాడు. నేను కూడా తాగేవాడిని. తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతినగర్ బరి కొట్టుకుంటాను పోయా. ఆ కాదాడు 2500 తిన్నాడు నా కాడ. అరే 2500 తిన్నా నాకు మేలు చేశాడు. అరే ఈసారి మోసం చేయనా, శాంతినగర్ బరి కొట్టు రమ్మని రమ్మని తీసుకెళ్ళి 15 ఏళ్ళకి కొన్నా జోత శాంతినగర్లోనా? శాంతినగర్. అది అంటే అక్కడ మన కూటం పెట్టే దగ్గర, పుట్టూసు పట్టణంలో. మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్లో నేను కొనడానికి వచ్చాడంట. వచ్చా వచ్చినోడు ఇటు వచ్చావా? వచ్చి కాఫీ ఏం చేశాడంటే, ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాక్యం ఎక్కాడు. వాక్యం ఎక్కి వాక్యం చెప్పినాడు. ప్రతి ఒక్క మాట నాకు తగిలిస్తుంది. నా పుట్టకలో కవిత్రులై పుట్టి నేను చర్చికి పోను. నేనైతే ప్రత్యేకంగా నన్ను గురించి చెప్తున్నాను. నా జేబులో బీడీ కట్ట ఉంది, అగ్గి పెట్టి ఉంది, ముందు చేత కూడా ఉంది జేబులో. ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని 2 కుర్రోళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్నా దిక్కులేదు గొడ్డు. తంతలో పోయి కట్టేసి పలానా దొండపడని చెప్పి చీట్లు రాపించండి. వాళ్ళు కట్టేసి వాళ్ళు నమ్మకత్తులు పాపం కట్టేసి వచ్చి బరిగొడ్లు వేరే వాళ్ళకి అప్పించి పైన వచ్చి కూటంలో కూర్చున్నట్టున్నాడు. నేను కూర్చోవాలి అసలు. కూర్చోాలా? ఇక 50 ఇచ్చే 200 ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. 50 అన్నం తినిపోమని ఎక్కడైతే నిలుస్తున్నా ఆనే నిలుస్తున్నా 3 కిలోమీటర్లు. తాగిన మొత్తం దిగిపోతున్నాడు. అప్పటికి వేసుకొనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏనండా తాగిన మొత్తం దిగిపోతున్నాడు. ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డు అమ్ముకొని ఇంటికి పోయా. నాకు ఒక ఆలోచన పుట్టింది. ఎంతమంది దైవజనులు చెప్తున్నారు, నేను కవితుడే పుట్టి నేను చర్చికి పోను. నేను చిన్నపిల్లవాడప్పుడు మా అమ్మని చేసేది చూస్తా ఉండేవాడిని. తర్వాత నా భార్య చేయటం మొదలుపెట్టింది. నా భార్య చేత మొదలుపెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. నేను మారినాక నా కొడుకులు అల్లుళ్ళు మనవతంతా నీ బొడ్డు పెట్టలు దేశమని పడి నేను ఒకటి అనుకున్నా, ఉండా దాంట్లో సంపాదించిన కుటుంబం కట్టుకోవాలి. నా కుటుంబం కట్టుకున్నా నేను పక్కన పోవాలి. నా కుటుంబం కట్టుకోలేదనుకో వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అని నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకమేం పడ్డా. పగత్తులే 70 మంది దొరికారు నా ఊళ్ళో. అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. ఆ అన్న పలకచ్చి వాళ్ళ దగ్గర పోయారు. నా అన్నయ్య కొడుకులు కుటుంబం ఉన్నది మా